హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అది డిఫరెంట్ రోటీ ట్రై చేశాను ఈరోజు. చాలా హెల్దీ ఇది. ఇక్కడ నేను తీసుకుంటున్నాను 1/2 కప్ రోల్డ్ ఓట్స్ అండ్ 1/2 కప్ రెడ్ పోహా. ఈ రెండు కూడా హెల్త్కి మనకి చాలా మంచిది. ఈ రెండు మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. చేశాక ఇది పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పౌడర్ వేసుకుంటున్నాను. పిల్లలకి నచ్చితే కొంచెం షుగర్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది వాటర్లో వేసుకొని ఫస్ట్ ఉండలు కట్టకుండా కలిపేస్తున్నాను. ఇది రోల్డ్ ఓట్స్ కానీ రెడ్ పోహా కానీ మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. సో మన ఆ రెండు అయితే డైరెక్ట్గా తినలేం కదా డైలీ. సో అందుకని ఇవాళ ఇలా ట్రై చేశాను నేను రోటీలాగా. అండ్ ఇప్పుడు నేను దీనిలో నార్మల్గా ఆశీర్వాద్ ఆటా వేస్తున్నాను. ఇది నార్మల్ చపాతీ పిండి కలిపినట్టే కలుపుకోండి. మామూలుగా అయితే చపాతీ పిండి కలిపి పక్కన పెడతాం కదా, ఇదైతే అక్కర్లేదు. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఒక 5 వెల్లుల్లి కూడా గ్రేటింగ్ చేసేస్తున్నాను. అది వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు కలుపుకోక్కర్లేదు. బట్ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలో. ఇక్కడ నేను నార్మల్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుతున్నాను. ఇందులో నేను కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను పిండి. కావాల్సినంత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, నార్మల్గా లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇది పిండి అయితే చాలా సాఫ్ట్ ఉంది. నేను కొంచెం ఆవు నెయ్యి వేసుకొని నార్మల్గా చపాతీ పిండిలాగే ముద్దలా చేస్తున్నాను. మామూలుగా అయితే చపాతీ పిండి ఒక 5 మినిట్స్ అలా నానపెడతాం కదా, దీనికైతే అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే చాలా స్మూత్ ఉంది పిండి, చాలా సాఫ్ట్ ఉంది. ఇది డైరెక్ట్గా పుల్కలాగన్నా చేసుకొని వేయించుకోవచ్చు, ఫోల్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాబు కోసం చేసిన కాబట్టి కొంచెం మళ్ళీ ఆవు నెయ్యి వేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను స్క్వేర్ షేప్లో. మనమైతే డైరెక్ట్గా పుల్కలాగా వేసుకొని అన్నా వేయించుకొని తినచ్చు. ఇక్కడ పిండి చూస్తుంటేనే అర్థమవుతుంది నాకు, చాలా స్మూత్గా ఉంది పిండి. సో చపాతీ కూడా చాలా సాఫ్ట్ వస్తుందని అనిపిస్తుంది. సో ఇప్పుడు మామూలుగా ఇది ఒత్తుకొని దీన్ని పెనం మీద వేపేస్తున్నాను. ఇది కొంచెం కాలడానికి మళ్ళీ నేను కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. బ్రౌన్గా వచ్చేలాగా, మనకు తెలుసు కదా నార్మల్గా చపాతీ ఎలా వేయించుకుంటామో అలాగే వేస్తున్నాను దీన్ని. ఇది ఏ కర్రీతో అయినా బాగుంటుంది. బట్ ఈరోజు నేనైతే ఇంట్లో సొరకాయ కర్రీ చేశాను దీని కాంబినేషన్. అదర్వైజ్ పన్నీర్ అన్నా, పాలక్ పన్నీర్ అన్నా, నార్మల్ దాల్ అయినా ఏదన్నా కూడా సూట్ అవుతుంది. జనరల్గా చపాతీ ఇలానే కదా. సో ఇది కాల్ చేశాను చపాతీ. మంచిది వేస్తుంటే ఆ గీ స్మెల్ అండ్ గార్లిక్ స్మెల్కి మంచి సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా సాఫ్ట్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సాఫ్ట్ వస్తుందని. చాలా సాఫ్ట్ వచ్చింది రోటీ అయితే మాత్రం. అండ్ దీని ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంది. నెయ్యి ప్లస్ ఆ గార్లిక్, ఆ వెల్లుల్లి స్మెల్ అనేది సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది సొరకాయ కాంబినేషన్తో ఈరోజు నేను తింటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. రోటీ అయితే చాలా సాఫ్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే, రోల్డ్ ఓట్స్ అండ్ బ్రౌన్ పోహా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.